చెప్పాను కదా, ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు? సరదా వెళ్దాం. మీటింగ్ అర్థం కాలేదా? అయితే బ్యాగ్ తీసుకురమ్మంటావా? ఎందుకు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇవాళ నీ బర్త్డే కదా, దేవుడికి దండం పెట్టుకోండి. సరే అయితే నువ్వురా. నేను రాను, నువ్వు వెళ్ళు. శివ రావా? చూడు కీర్తన, మనం ఎవరిని అడగక్కర్లేదు. ఏ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, ఆ రోజే నిర్ణయించుకున్నాను, నువ్వే నా భార్యవని. కొన్నాళ్ళయ్యాక ఉద్యోగం దొరకగానే అమ్మతో నేనే చెప్తాను. అంతవరకు ఈ విషయం సారథికి మాత్రం తెలియకూడదు. యాక్చువల్గా ఇవాళ మనకి ఫస్ట్ నైట్ కదా. ఇది నువ్వు తాళి కట్టే ముందు అడిగినా కూడా నేను ఓకే అనేవాడిని. నా ఉద్దేశం, ఇప్పుడు మనకి పెళ్ళయింది, భార్యవి నువ్వున్నావు, నిన్ను చక్కగా చూసుకోవాలి. మనకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక ఉద్యోగం, వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి. ఇన్ని ఆలోచనలతో రాత్రి నాకు నిద్ర వస్తుందో రాదో తెలియట్లేదు. కానీ ఇవాళ నేను హాయిగా పడుకుంటాను. ఎవ్రీ నైట్ నాకెవ్వరూ లేరన్న వేదనతో హాఫ్ నైట్ పోయేది. ఇప్పుడు మొగుడివి నువ్వున్నావుగా. అలా వెళ్ళిపోతే ఎలా? రేపు మీ పెళ్ళం మీ బైక్ లో మిమ్మల్ని వాటేసుకొస్తుంది. ఆవిడని అడగండి, ఇప్పుడు మీ పెళ్ళం నిద్రపోతుంది. బాయ్.